చెరువుల కింద సాగు అన్నదాతల్లో గుబులు రేపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2-3 నెలలుగా సాధారణానికి మించి వర్షపాతం నమోదవుతోంది. అయినా అనేక చెరువుల్లోకి నీరు చేరక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా పంటల సాగు ఊపందుకోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుకున్న స్థాయిలో చెరువుల్లో నీరు చేరకపోవడంతో వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 984 చెరువుల కింద 1.50 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇందులో 65 చెరువుల్లో 25% నీరు మాత్రమే ఉండగా 154 చెరువుల్లో 25% నుంచి 50% నీరు చేరింది. ఇక 288 చెరువులు 50 నుంచి 75%, మరో 450 చెరువులు 75 నుంచి 100% లోపు నీటితో ఉన్నాయి. కేవలం 27 చెరువులే పూర్తి స్థాయిలో నిండాయి. ఇటీవల వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ జలాలను కూడా విడుదల చేశారు. అయినా చెరువుల్లోకి నీరు చేరకపోవడానికి పూడిక పేరుకుపోవడమే కారణమని తెలుస్తోంది. దాదాపు 500కు పైగా చెరువుల్లో ఆశించిన మేరకు నీరు లేకపోవడం సాగుపై ప్రభావం చూపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2364 చెరువులు ఉండగా 8 చెరువుల్లో 25% నుంచి 50% నీరు చేరింది. ఇక 41 చెరువులు 50 నుంచి 75%, మరో 281 చెరువులు 75 నుంచి 100% లోపు నీటితో ఉన్నాయి. కేవలం 26 చెరువులే పూర్తి స్థాయిలో నిండాయి. చాలా వరకు చెరువుల్లో సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలు బాగా ఇక్కడికి ఇందులో ఇంకా నిండలేదు. ఇంకా అవకాశం ఉంది కాబట్టి, ఇంకా వర్షాకాలం ఇంకా ఉంది కాబట్టి పడద్దని మేము ఆశిస్తున్నాం. ఇందులో ఈ చెరువుకి ఒక సుమారుగా 450 నుంచి 500 మంది దాకా మత్స్యకారులు దీని మీద ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ కూడా ఇప్పుడు పడ్డ వర్షాలు ఈ ఉన్న నీళ్లతో మత్స్య సంపద కూడా వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. మేము రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. అవి పడతాయని, పడ్డ తర్వాత ఈ అలుగు పడే అవకాశం, అలుగు పడిందంటే 20 అడుగులు నీళ్లు వచ్చినాయి అంటే మాకు నీళ్లకి కొదవ లేకుండా ఉంటుంది. ఏడాది జూలై వరకు పూర్తి స్థాయిలో వర్షాలు కురవలేదు. ఆపై వర్షాలు కురవడమే కాక ఇటీవల సాగర్ జలాలు విడుదల చేయడంతో చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే నీరు వస్తోంది. ఫలితంగా చెరువుల కింద ఆయకట్టులో సాగు జోరందుకోలేదు. ఈ చెరువు కింద 80-90 ఎకరాలు ఉందండి. 10-20 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. అది ఎకరాది అంతా బీడుగానే ఉంది. వాళ్ళు ఎవరు నీళ్లు లేక భయపడి వేయలేకపోతున్నారు. ఒక్కో రైతు ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ ఎండితే ఇబ్బంది అయిందని కొంతమంది వేశారు, కొంతమంది వేయకుండా వేసిన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చాలామంది రైతులు ఉన్నామండి. ఇబ్బంది ఉంది. ఇలా ఎక్కడాంటి సాగర్ కానీ ఎలాంటి నా సీతారాం ప్రాజెక్టు కానీ ఎవరు లేదు. ఆ సీతారాం ప్రాజెక్టు ఏదో వైరా అయిపోయింది, అది అట్టయిపోతుంది. మరి రావట్లేదు. మరి మేము ఏం చేయాలని అర్థం కావట్లేదు. అప్పుడు ఎంగళ టైంలో అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఎప్పుడు మేము వారం మీద భగవంతుడి మీద ఆధారపడి బతుకడమే ఇక్కడ బతుకులన్నీ. పుట్టుక తీయపోవడం 2015లో తీశారు. తీసినాక అప్పటి నుంచి ఇంతవరకు తీయలేదు. నీళ్లు వచ్చినట్టు పోతున్నాయి. రైతులకు బాగా నష్టం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. 25%, 100కి 25% నీళ్లు ఉన్నాయి. వర్షాలు వస్తున్నాయి కానీ చెరువు నిండట్లేదు. వచ్చినట్టు నీళ్లు పోతున్నాయి. మాకల్లా వర్షపాతం కూడా తక్కువ ఉంది ఈ సంవత్సరం. దాంతో రైతులు ఇబ్బంది పడతారు. పొలాలు పండక రైతాంగం నష్టపోతుంది. సాగర్ జలాల విడుదలతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 23 అడుగులకు గాను 19.2 అడుగులకు చేరింది. ప్రతిరోజు 3269 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక వైరా రిజర్వాయర్ సామర్థ్యం 18.08 అడుగులు కాగా 18 అడుగుల మేరకు నీరు ఉంది. లంకాసాగర్ ప్రాజెక్టులో 16 అడుగులకు 14.10 అడుగులు, బేతువల్లి చెరువు 16 అడుగులు, జూలిమూడి ప్రాజెక్టులో 15 అడుగులకు పూర్తి స్థాయిలో నీరు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుల కింద పంటల సాగు ఊపందుకుంది. ఖమ్మం జిల్లాలో వరి 2,83,943 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 1,00,000 లోపు ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మరింత చురుగా వర్షాలు కురిస్తేనే సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. వాటర్ ఫోర్స్ లేక కాకపోతే పుల్లు వర్షాలు వస్తే మాకు పుల్లు మండిద్ది. అంతేలే కానీ ఒక పంటకే అవకాశం ఉంది. మాకు లిఫ్ట్ అవకాశం ఉంది. వందనం కొదుమూరు లిఫ్ట్ మాకు వాటర్ కూడా మా చెరువుకు వచ్చే అవకాశం ఉంది. కానీ మాకు ఇవ్వట్లేదు ఆ వాటరు. దీనివల్ల మాకు ఒక పంట కూడా పూర్తిగా పండే అవకాశాలు లేకుండా పోతుంది. ఉమ్మడి జిల్లాలో చెరువులనే నమ్ముకుని వ్యవసాయం చేసే రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఒక్కొక్క చెరువు కింద దాదాపుగా 100 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు సాగు జరుగుతుంది. చెరువులు నిండకపోవడంతో చెరువుల్ని నమ్ముకుని వ్యవసాయం చేసే చాలా మంది రైతులు ఈసారి పంటలు వేయడమే మానేశారు. దాదాపుగా నెల రోజుల నుంచి మంచి వర్షాలు పడుతున్నా చెరువుల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. కొన్ని చెరువులకు నీరు చేరేందుకు వెసులుబాటు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువులు బోసిపోతున్నాయి. మరో 20 రోజుల వరకు ఏకదాటిగా వర్షాలు కురిస్తే తప్ప చెరువులు నిండే పరిస్థితి లేదు. దీనికి ఆయకట్టలు సరిగా లేకపోవడం, ఆ నీరు నిల్వలేకపోవడం, పరిస్థితులు
ముందు వర్షాలు లేని టైంలో ఈ వర్షాల మీద ఆధారపడి ఉండే మా లాంటి రైతులు ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి అధికారులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఉన్నటువంటి స్థానికంగా చెరువులకు ఆయకట్టలు కట్టించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి ఇల్లందు మండలంలో ఉన్నటువంటి అధికారులను నేను కోరుకుంటా ఉన్నాను. సాగర్ ఆయకట్టు మినహా చెరువుల కింద సాగు చేసిన పంటలకు నీరు అంతంత మాత్రంగానే అందుతోంది. నెలాఖరు వరకు చూసి వరుణుడు కరుణిస్తే వరి నాట్లు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు రైతులు.